ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఇండియా మీదే ఉంది. ముఖ్యంగా మన ఉత్తరప్రదేశ్ మరొక ఇరాక్ లాగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో న్యాచురల్ గ్యాస్ భారీ ఎత్తున దొరికింది అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. తెలియని వాళ్ళ కోసం బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే, ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్లో క్రూడ్ ఆయిల్ నిల్వలు, న్యాచురల్ గ్యాస్ నిల్వలు భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది అని ఓఎన్జీసీ నిపుణులు అంచనా వేశారు. అయితే ఉత్తరప్రదేశ్ భూభాగంలో ఎంత న్యాచురల్ గ్యాస్ ఉంది అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ కంపెనీ తన ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్ మీదే పెట్టింది. ఉత్తరప్రదేశ్లో న్యాచురల్ గ్యాస్ డ్రిల్లింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయం మీద అప్డేట్ను మీకోసం ఈ వీడియోలో తీసుకువచ్చాను. వీడియో ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇండియా డెవలప్మెంట్ని కోరుకునే వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో జై భారత్ అని రాయడం మర్చిపోకండి. ఉత్తరప్రదేశ్కి చెందిన బలియా జిల్లాలో న్యాచురల్ గ్యాస్తో పాటు క్రూడ్ ఆయిల్ చమురు నిల్వలు ఉన్నట్టుగా సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేశారు. గత కొన్ని వారాలుగా భారతదేశంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీ ఓఎన్జీసీ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉంది. ఇంతవరకు ఉత్తరప్రదేశ్లో కేవలం ఒక్క జిల్లాలో మాత్రమే న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో 1 కాదు 2 కాదు, ఏకంగా 12 క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్టుగా బయటపడింది. ఈ ప్రాంతంలో క్రూడ్ ఆయిల్ చమురు దొరికే అవకాశం 100% ఉంది. అందుకనే ఇప్పటికే ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ పనులు కూడా మొదలు పెట్టేశారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో ఈ 12 ప్రాంతాలలో చమురును బయటకు తీయడానికి రాకెట్ సహాయంతో బ్లాస్టింగ్ చేస్తారు అని కూడా తెలుస్తూ ఉంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే, ఒకవేళ ఉత్తరప్రదేశ్లో సైంటిస్టులు ఊహించినట్టుగానే భారీ ఎత్తున చమురు నిల్వలు దొరికితే ఇక మనకు పండగే పండగ. ఎందుకంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పడిపోతాయి. ఈ ఇంధనాల ధరలు తగ్గిపోతే మన ఆహార పదార్థాల ధరలు కూడా పడిపోతాయి. ఇదే జరిగితే కొండెక్కి కూర్చున్న ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఈ చమురు కోసం మనం మిడిల్ ఈస్ట్ దేశాలను అడుక్కోవాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు కేవలం ఈ ఆయిల్ అమ్ముకుని మాత్రమే రిచెస్ట్ కంట్రీస్గా మారిపోయాయి. కాబట్టి మన దేశం కూడా పూర్తిగా డెవలప్ అయ్యేందుకు ఈ చమురు నిల్వలు సహాయం చేస్తాయి. ఈ ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశం అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఒకప్పుడు భారతదేశాన్ని బంగారు పక్షితో పోల్చేవారు. ఎందుకంటే భారతదేశంలో సిరి సంపదలకు లోటే లేదు. మన దగ్గర ఉన్న వనరులు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవు. కానీ సరైన రాజకీయ నాయకులు లేకపోవబట్టి మన దేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు మన దేశానికి బంగారు భవిష్యత్తు రాబోతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాలకు చమురు నిల్వలే అమృత భాండాలు. వాటి ద్వారానే వాళ్ళు ఈ స్థాయికి చేరుకోగలిగారు. కానీ ఇప్పుడు అవే నిధులు మన దేశంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆ 12 చమురు నిల్వలు భారీ ఎత్తున ఉంటే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. మన దేశంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. దాంతోపాటుగా ప్రకృతి వనరులకు కూడా లోటు లేదు. ఇప్పుడు ప్రస్తుతం బయటపడుతున్న చమురు నిల్వలు కేవలం మన అవసరాలకు మాత్రమే కాదు, వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా మనకి ఉపయోగపడతాయి. ఒకవేళ మనం వేరే దేశాలకు ఈ చమురును ఎగుమతి చేస్తే మనకి బోలెడు లాభం కలుగుతుంది. మన దేశంలో ఎన్నో ఆయిల్ అండ్ పెట్రోలియం రీసెర్చ్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలకు ఇప్పటి వరకు మన దేశంలో చమురు నిల్వలు ఎక్కువ శాతం ఉన్న ప్రాంతాలు దొరకలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా తలరాత మారబోతుంది. న్యాచురల్ గ్యాస్ మాత్రమే కాదు, చమురు నిల్వలు కూడా ఉండడం వల్ల ఇక మనకి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఓఎన్జీసీ చమురు నిల్వలను అన్వేషిస్తూ ఉత్తరప్రదేశ్ వరకు చేరుకుంది. ఇప్పటికే మన దేశంలో ఎన్నో చోట్ల ఇలా రీసెర్చ్ చేస్తూ ఉన్న ఓఎన్జీసీని చూసి అందరూ తప్పుపట్టారు. ప్రభుత్వ సొమ్మును ఈ కంపెనీ వేస్ట్ చేస్తుంది అని అందరూ భావించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతంలో న్యాచురల్ గ్యాస్తో పాటు చమురు నిల్వలు ఉంటాయి అని ఎవరూ ఊహించలేదు. కానీ ఉత్తరప్రదేశ్ భూభాగంలో న్యాచురల్ గ్యాస్తో పాటు చమురు నిల్వలు కూడా భారీ ఎత్తున దొరికాయి. ఇప్పటి వరకు ఓఎన్జీసీని తిట్టుకున్న వాళ్ళందరి నోళ్లు మూతపడ్డాయి. దీంతో పాటుగా ఈ విషయం తెలుసుకున్న అరబ్ దేశాలకు కూడా దిమ్మ తిరిగిపోయింది. మొదట ఉత్తరప్రదేశ్లో ఉన్న బలియా జిల్లాలో ఈ తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత ఓఎన్జీసీకి చెందిన మరొక కంపెనీ ఆల్ఫా జియో ఇండియా ఉత్తరప్రదేశ్లో ఉన్న బదాయూ జిల్లాలో కూడా తవ్వకాలు చేశారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో 1-2 జిల్లాల్లోనే కాదు, ఏకంగా 12 జిల్లాలలో చమురు నిల్వలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడ చమురు బావులను తవ్వుతూ ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో ఉన్న నవాబుగంజ్ ప్రాంతంలో కూడా భూమిలో క్రూడ్ ఆయిల్ ఉండే ఛాన్స్ ఉంది అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. పెట్రోలియం ప్రొడక్టులతో పాటు మరికొన్ని ఖనిజాలు కూడా ఉంటాయి అని వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి
ఓఎన్జీసీ ఇప్పటికే సెస్మిక్ సర్వే మ్యాపింగ్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ మొదలవగానే జనాలు కూడా భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆల్ఫా జియో ఇండియా కంపెనీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఉన్న హోలాపూర్, కాజీ, కళ్యాణ్పూర్ వంటి ప్రాంతాలలో కూడా డ్రిల్లింగ్ పనులు స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ సర్వే చేసిన తర్వాత ఆ ప్రాంతంలో చమురు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ కన్సల్టెంట్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే శాటిలైట్ సహాయంతో అన్ని క్షేత్రాలను సర్వే చేశారు. ఈ శాటిలైట్ సర్వేలో కూడా ఈ 12 ప్రాంతాలలో చమురు నిల్వలు భారీ ఎత్తున ఉన్నాయి అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఈ 12 ప్రాంతాలలో కూడా భూమిలో 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతారు. అయితే ఈ ప్రాంతంలో రాకెట్ సహాయంతో బ్లాస్టింగ్ చేస్తారు. ఈ రాకెట్ భూమి లోపలికి 5 నుండి 7 కిలోమీటర్ల లోతు వరకు వెళ్తుంది. వేవ్ ఫ్రీక్వెన్సీ సెన్సార్ మిషన్ ద్వారా సర్వే చేస్తారు. ఈ సెన్సార్ నుండి వచ్చిన డేటాని అనలైజ్ చేయడానికి ఓఎన్జీసీకి పంపిస్తారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 150 మంది జనాలు పనిచేస్తూ ఉన్నారు. చమురు నిల్వల గురించి ఓఎన్జీసీ ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ ప్రాంతంలో నుండి క్రూడ్ ఆయిల్తో పాటు మిగిలిన ఖనిజాలు కూడా బయటపడితే ఇక మన దేశ భవిష్యత్తు మారిపోతుంది. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం మీద మనం ఆధారపడడం కూడా చాలా వరకు తగ్గుతుంది. మన ఆత్మనిర్భర భారత్ మిషన్కి కూడా బూస్ట్ దొరుకుతుంది. మన ఎనర్జీ కోసం మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం అయితే మనం 45% వరకు న్యాచురల్ గ్యాస్ని వేరే దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున న్యాచురల్ గ్యాస్ దొరికితే ఇక మనం ఈ న్యాచురల్ గ్యాస్ని వేరే దేశాల నుండి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇప్పటికే ఈ న్యాచురల్ గ్యాస్ రిఫైనరీలు ఉన్నాయి. కాబట్టి వీటిని రిఫైన్ చేసి మనమే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు కూడా తయారు చేయొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు కూడా తగ్గిపోతాయి. సాధారణంగా మనకు ప్రతి ఏటా ఈ ఇంధనాలను కొనుక్కోవడానికి $300 బిలియన్ వరకు ఖర్చు అవుతూ ఉంది. ఇది మన దిగుమతుల మీద ఖర్చు చేసే అమౌంట్లో 40% వరకు ఉంది. ఒకవేళ మన దేశంలోనే చమురు నిల్వలు దొరికితే మనకు ఎంత డబ్బు ఆదా అవుతుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. Please like and share, and also thanks for watching.